దయచేసి వినండి. రైలు నెంబర్ 110223 సికింద్రాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న సింహపురి ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 4వ ప్లాట్ఫామ్ మీదకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నది. మే ఐ హావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నెంబర్ 110023 Simhapuri Express from Secunderabad to Tirupati will shortly arrive on platform number 4. ఎంతసేపు నన్ను ఎదురు చూస్తుంటే ఇప్పుడు వచ్చింది బాబు రెండు. నాన్న
ట్రైన్ ఎక్కాను. రేపు పొద్దున కల్లా నెల్లూరులో ఉంటా. ఎనిమిదో ఫ్రెండ్కి ఫోన్ చేసిన టైం వేస్ట్ అయ్యాను. నాకు ఏ కారు ఉంది. హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రణవి. ఈరోజు మా స్కూల్కి దసరా సిల్వర్ ఇచ్చేసారండి. అందుకే మా అమలాపురం వెళ్తున్నాను. అది కూడా ట్రైన్లో అండి బాబు. ఇంకా చూసేసేయాలి ఈ రైలు ప్రయాణం ఎలా ఉండబోతుందో ఏంటో. ఆగరా అన్నయ్య, వస్తున్నాను. నీకు అంత తొందర ఎందుకు? అవుతాలే, అటు కూర్చో. అయినా ఆ లుంగి కడుకొని ఎలా బయలుదేరుతున్నావు? కూర్చోరా. ఏం మళ్ళా ఈ దారిలో వచ్చినావు? ఓ 50,000 ఏట్రకులపై ఎక్కాలేటి? ఓ 50,000 డబ్బులు కావాలి. ఇస్తావేంటి? తీసి ఎందుకు వస్తారు? టికెట్లు చూపి. అంత గోపవల్లకు టికెట్ లేదా? ఇదిగో తీసుకో. ఎలాంటి మావయ్య? మావాడు ఇంకా హాయ్ చెప్పండి. అందరు బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. మీ అందరు బాగున్నానని అనుకుంటున్నాను. అందరు బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. మీ అందరు బాగుంటున్నారని అనుకుంటున్నాను. ఈమె గారైతే వాళ్ళ వీడియోలు తీసేస్తారండి. అందరు సబ్స్క్రైబ్ అంతా చేసుకోండి. మై థ్యాంక్స్ రే. అచ్చం వేళకి మావయ్యలాగా ఉన్నారు. సరే, ఇప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళ గురించి తెలుసుకుందాం. వాళ్ళు ఎవరు, ఏ ఊరు అని అడిగేద్దామండి. ఏ ఊరండి మీది? నా పేరు శ్రేయస్. మీది గోదావరి ఎక్కడ ఉంది? అవును, మాది అమలాపురం. మీది గోదావరేనా? మాది రాజమండ్రి ఉంది బాబు. మీరు ఈస్ట్, మరి వెస్ట్. ఓ అమ్మాయి, మీదే ఊరు? నా పేరు హాసిని. మాది రాయలసీమ. ఓ కోనసీమ. మా గోదావరి. లేదు, సీమ అంటే రాయలసీమ. గోపాల్ బాంబలింత పట్టుకయ్యాక అమ్మాయి చోటు లేదు పెట్టడానికి. అబ్బో, ఇంతకీ మీదే ఊరేంటి? నా పేరు జశ్వంత్. ఊరు కరీంనగర్, తెలంగాణ. మరి ఆడి నుండి ఎందుకు వచ్చినావు? ఒక షాదీ ఉంటే చూసి దానికే వచ్చినా. అమ్మా, ఇప్పుడే ట్రైన్ ఎక్కించాను. విజయవాడ. అది ఎప్పుడో దాటిపోయింది అనుకుంటా. ఏంటి విజయవాడ దాటేసామా? అయ్యో, విజయవాడ చాలా దూరం ఉంది అబ్బాయి. అమ్మయ్య, బతికిపోయాను. ఓ అబ్బాయి, మీది కూడా విజయవాడేనా? మా విజయవాడ దగ్గరలో అన్న కొండపల్లి. వేడి సమోసే 10కి 2, 20కి 3. ఓయ్, ఇట్లా నాకు సమోసా కావాలి. నిన్నెక్కడో చూసినట్టుంది. అమ్మ కంటకిస్తాడు. ఓ ముల్లపాడు, ఎవరు? నేనేనండి. ఏట్ర ముల్లపై ఏటిది? పాటే టీసీలో పనిచేస్తుంటే వచ్చే జీతం చాలట్లేదు. అందుకే ఈ పార్ట్ టైం జాబ్. అయినా నీకు ఈ అవతారమే సరిగ్గా సరిపోయింది. ఉగ్గాని బజ్జీ ఉందా? లేదు. పునుగులున్నాయా? లేవు. మరి అర్థమైతే రోజు మిల్క్ ఉందా? రోజు మిల్క్ రేట్ ఎలా ఉంటుంది? 52 రోజు మిల్క్ వేసుకో.
మీ అందరు మా చిత్తూరుకు వచ్చి మా వంటకాలన్నీ మీ కడుపు కలిగేలా తినిపించి మీ ఇంటికి సాగనంపుతాను. కానీ మా చిత్తూరు వంటకాలైనా మీ అందరి వంటకాలైనా బాగుంటాయి. మా గోదావరి వంటకాల్లో చిన్న చూపు చూడొద్దు. ముఖ్యంగా తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు, భీమవరం మిర్చి బజ్జీ వరల్డ్ ఫేమస్ అండి. అలాగే రాజుగారి కోడిపుల, పులస, చేపల వేపుడు, గోంగూర మటన్. అబ్బా, ఈ దునియాలో మీకు ఎక్కడ దొరకని హైదరాబాద్ బిర్యానీ మా దగ్గర చాలా ఫేమస్. దీనికోసం అందరూ ఎవరు కొనుక్కుంటారు తెలుసా? అంతేకాదు గర్జాలు, సకినాలు, పాలకాయలు, ఓరినేళ్ళు సొమ్ము కారిపోవాలంటే నోట్ల నుంచి. మా శ్రీకాకుళం పప్పుచారు, ఉప్పు చేపలు తింటే నాకేసిందంతే. మా ఉటంగి తింటే అస్సలు మర్చిపోరనుకోండి. మా నెల్లూరు బొమ్మిడాయల పులుసు, నెయ్యి కారం దోశ, గుత్తి వంకాయ కూర రుచి చూస్తే విడిచిపెట్టరనుకోండి. మా రాయలసీమ నాటుకోడి పులుసు, పండు మిరపకాయ పచ్చి పులుసు మన 2 తెలుగు రాష్ట్రాలకి చాలా ఫేమస్. కృష్ణా జిల్లాలో పంచదార లడ్డు, పులిహోర, మునగచారు ఎంత బాగుంటాయో. మా ఫుడ్డే కాదండి, మా సాంప్రదాయాలు, సంస్కారాలు అన్నీ బాగుంటాయి. మా శ్రీకాకుళం చిన్న చూపు చూడదు చెప్తున్నాను. మా శ్రీకాకుళం చూడడానికి అలా ఉంటారు కానీ అందరితో ఎట్టే కలిసిపోతామండి.